బాబ్రీ మసీదు వివాదం సుమారు 500 సంవత్సరాలు భారతదేశంలో కొనసాగింది. మనకు తెలిసి 500 సంవత్సరాలు బాబర్ ఈ దేశం వచ్చి మన దేశం మీద దండెత్తి పానిపట్టి యుద్ధం చేసి అక్కడున్న రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు నిర్మించిన దగ్గర నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే ఆ వివాదానికి 2019 టైంలో తెరపడింది. అక్కడ రామాలయం నిర్మించుకోవచ్చు, అది రాముడికి చెందినటువంటి భూమి అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేసి రామాలయాన్ని నిర్మించారు. అయితే ఈ వివాదం అంతటితో ముగిసిపోయిందని భారతదేశంలో ఉన్న ప్రజలంతా అనుకున్నారు. కానీ పశ్చిమ బెంగాల్లో ఈ వివాదానికి మళ్ళీ అగ్గిరాజుకుంది. పశ్చిమ బెంగాల్ టీఎంసీ పార్టీలో పనిచేసినటువంటి టీఎంసీ ఎమ్మెల్యే హుమయూన్ కబీర్ పశ్చిమ బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టాలని శంకుస్థాపన చేశారు. ఆ ముస్లిం సంఘాల అందరి దగ్గర నుంచి డబ్బు వసూలు చేస్తున్నారు, విరాళాలు. చాలామంది విరాళాలు తీసుకొని ఇటుకలు కూడా తీసుకొని ఆ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఎవరు ఎన్ని చెప్పినా, ప్రభుత్వం అడ్డుకున్నా, పోలీసులు ఆపినా నిర్మాణం చేసేదే అని హుమయూన్ కబీర్ చెప్తుంటే ఈ విషయం మీద యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఎలా బాబ్రీ మసీదు కడతారో మేము చూస్తాం, దాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం, కట్టినా సరే కూల్చివేస్తామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. అలాగే యూపీ నుంచి హిందూ సంఘాల వాళ్ళు పశ్చిమ బెంగాల్ వెళ్ళారు. అక్కడ వివాదం జరగకుండా పోలీసులు ఆపుతున్నారు. కానీ బాబ్రీ మసీదు కట్టొచ్చా అంటే 100% కట్టకూడదు. ఎందుకంటే 1000 సంవత్సరాలు కొనసాగి ఈ వివాదంలో అనేక మంది ముస్లింసు, హిందువులు చనిపోయారు. మసీదు కట్టుకుంటే తప్పు కాదు, నా మాట క్లియర్గా వినండి. మసీదు కట్టుకోవడం తప్పు కాదు, బాబ్రీ మసీద్ అనే పేరుతో కట్టడం తప్పు. దాని నిర్మాణం కూడా బాబ్రీ మసీదును పోలినట్లుగా ఉంటుందని హుమయూన్ కబీర్ చెప్పడం ఇక్కడ వివాదాస్పదమైంది. ముస్లిం సోదరులు మసీదు కట్టుకుంటే ఎవరేమనరు, క్రిస్టియన్ సోదరులు చర్చి కట్టుకుంటే ఎవరేమనరు, హిందువులు గుడి కట్టుకుంటే ఎవరేమనరు. కానీ వివాదాలకు దారితీసేటువంటి సంఘటనలు గుర్తు చేస్తూ వాటిని మర్చిపోనివ్వకుండా, చరిత్ర పుటల్లో కనుమరుగైపోనివ్వకుండా ఆ వివాదాన్ని మరలా తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎవరు ఒప్పుకోరు. దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పని ఏ వ్యక్తి చేసినా ప్రభుత్వాలు ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? ఒక్క బాబ్రీ మసీద్తోనే వేల మంది హిందువులు, ముస్లింలు, ఈ దేశ ప్రజలు చనిపోతే మరొక బాబ్రీ మసీదు నిర్మిస్తామని ధైర్యంగా రాజకీయ నాయకులు చెబుతూ ఉంటే, పైగా ఈ హుమయూన్ కబీర్ కొత్త పార్టీ పెట్టాడు, టీఎంసీ పార్టీ నుంచి బహిష్కరిస్తే మరి ఏం జరుగుతోంది ఈ దేశంలో? బాబ్రీ మసీద్ అనే పేరు ఎందుకు? మత కల్లోలాలు రేపి హిందువులు, ముస్లింలు కొట్టుకు చావాలనే, లేదా ముస్లింస్ ఓట్ల కోసం చేస్తున్నటువంటి ఒక రకమైన విద్య ఇది? హిప్నటైజింగ్ అనుకోవాలా, ప్రజలను మభ్యపెట్టే పని అనుకోవాలా, లేదా ఈ దేశంలో మరలా తిరుగుబాట్లు చేస్తాం, దురాక్రమణలు చేస్తాం అనేదానికి సంకేతం అనుకోవాలా? బాబర్ ఎవరు? ఈ దేశం మీద దండెత్తినటువంటి దురాక్రమణదారుడు. అతను ఈ దేశానికి ఒక రకంగా శత్రువు అవుతాడు. అంటే చనిపోయిన చరిత్ర పుటల్లో ఉన్న శత్రువే. ఈ దేశంలో ఉన్నటువంటి సంస్కృతిని, సాంప్రదాయాలని, కోట్ల రూపాయల విలువ చేసేటువంటి బంగారం, నగలు, నిధులు దోచుకుపోయినటువంటి వ్యక్తి ఈ దేశానికి శత్రువుగా ఏమవుతాడండి? మరి అలాంటి వ్యక్తి జ్ఞాపకంగా ఉన్నటువంటి బాబ్రీ మసీదుని ప్రభుత్వం కూల్చేస్తే మళ్ళీ కడతామంటుంటే మీరు బాబర్కి సపోర్ట్ చేస్తున్నట్ట, ఈ దేశానికి సపోర్ట్ చేస్తున్నట్ట? ఇంత బహిరంగంగా మీరు బాబర్కి సపోర్ట్ చేస్తున్నాం, బాబ్రీ మసీదు నిర్మిస్తామని చెప్పినా ఇంకా ఈ దేశంలో ఉన్న ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా? ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ఒక రకంగా ముస్లిం సోదరులే దీన్ని ఖండించాలి. ఎందుకంటే చాలామంది ముస్లిమ్స్ మేము ఈ దేశంలోనే పుట్టాం, ఈ దేశంలోనే పెరిగాం, స్వతంత్రం కోసం పోరాడాం, మేము ఈ దేశ పౌరులమే అని గర్వంగా చెప్తారు. పాకిస్తాన్ని వ్యతిరేకిస్తారు, బంగ్లాదేశ్ని వ్యతిరేకిస్తారు. అలాంటి ముస్లిమ్స్ మరి బాబ్రీ మసీదుని ఎలా సపోర్ట్ చేస్తారండి? వారు కూడా వ్యతిరేకిస్తారు. ఇది కేవలం రాజకీయ కుట్రలో జరుగుతున్నటువంటి ఒక పన్నాగం. ఇది ప్రజలను మభ్యపెట్టేటువంటి ఒక విద్య. ఇది ఇందాక నేను చెప్పినట్లుగా బాబ్రీ మసీదు వివాదానికి దారితీసింది. వేల మంది ముస్లిమ్స్ చనిపోయారు. నా దృష్టిలో వేల మంది ముస్లిమ్స్ చనిపోవడానికి కారణం కూడా మూర్ఖత్వమే. ఎందుకంటే బాబ్రీ మసీద్ అనేది బాబర్ కట్టించాడు, ఈ దేశం మీద దండెత్తాడు, ఒక రకంగా ఈ దేశానికి శత్రువు. మరి అతని పేరు మీద ఉన్నటువంటి మసీదుని ఈ దేశంలో ఉన్న వ్యక్తులు వ్యతిరేకించాలి. హిందువులు చెప్పాల్సిన అవసరం లేదు, ముస్లింసే కూల్చివేయచ్చు అవసరం అయితే. ఎందుకు అంటే అది ఒక శత్రువు నిర్మించినటువంటి మసీదు, పైగా హిందువుల మనోభావాలను, ఈ దేశంలో హిందువులు, ముస్లింస్ బాయి అనుకునేటువంటి సాంప్రదాయం హిందువులు మాత్రమే పాటిస్తున్నారు, ముస్లింస్ పాటించట్లేదు అనేదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. బాబర్ నిర్మించాడు అంటే అంతకుముందు ఈ దేశంలో బాబ్రీ మసీదు లేదనే కదా అర్థం. బాబర్ రాకముందు ఈ దేశం హిందూ దేశం. మరి అప్పుడు హిందూ ఆలయాన్ని కూల్చి బాబర్ నిర్మించాడు. హిందువులు మీకు అన్నదమ్ములుగా ఉండాలి అని అనుకుంటే అసలు బాబ్రీ మసీదుని మీరే వ్యతిరేకించాలి. ఇప్పుడు కడుతున్నటువంటి హుమయూన్ కబీర్ను కూడా వ్యతిరేకించాలి. వ్యతిరేకించకుండా విరాళాలు ఇస్తున్నారంటే ఇంక ఇంతకంటే
హిందువులు అర్థం చేసుకోవడానికి ఏముందండి ఈ దేశంలో? ఇంత క్లియర్గా వాళ్ళు చెబుతుంటే కూడా ఇంకా మూర్ఖత్వంగా ఉన్నారు హిందువులు అనేదానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి, పోలీసు వ్యవస్థ వ్యతిరేకిస్తుంది. ప్రభుత్వం కూడా ఏం చెబుతుందంటే మీరు మసీదు కట్టుకుంటే కట్టుకోండి, సమస్య లేదు, కానీ బాబ్రీ మసీద్ అనే పేరు పెట్టొద్దు, ఆ నిర్మాణాన్ని పోలినట్టుగా కట్టొద్దు, వివాదాలకు తెరలేపొద్దు అని చెబుతుంది. ఆ బాబ్రీ మసీదు వివాదం తెరలేపినందుకే టీఎంసీ పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు హుమయూన్ కబీర్. అయినా కానీ అతను మరొక పార్టీ పెట్టారు. ఈ దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే ప్రజాస్వామ్యం ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించింది. అందుకని వారు మంచి చేసినా చెడు చేసినా అది తీవ్రతరం దాల్చితే తప్ప ప్రభుత్వాలు ప్రజలు ఎలర్ట్ అవ్వలేనటువంటి పరిస్థితి. మరి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించినట్టు ప్రతి ఒక్కరూ స్పందిస్తే బాబ్రీ మసీదు వివాదం మరెక్కడా కూడా మొలకెత్తకుండా ఉంటుందనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ బాబ్రీ మసీదు వివాదాన్ని ఖండించాలి. మరలా ఈ దేశంలో ఉన్నటువంటి అమాయక ప్రజలు, హిందువులు, ముస్లింస్ ఎవరైనా కానీ చనిపోవడం అయితే కరెక్ట్ అయిన పద్ధతి కాదనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.